friends, my dear masters and my dear gods. దివ్యాత్మ స్వరూపులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మనమందరము ఇక్కడ సంబరాలు చేసుకుంటూ ఉన్నందులకు ముఖ్య కారకులైనటువంటి మైత్రేయ బుద్ధునికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుంది. వారిని నేను నా హృదయం ఎక్కువగా ఇష్టపడుతుంది మైత్రేయ బుద్ధుడు అని పిలవడంలోనే. ఎందుకంటే ఈ జేతవనానికి మైత్రేయ బుద్ధునికి సంబంధం ఉంది కాబట్టి. గత సంవత్సరము వారితో కృష్ణ పుష్కరాల సందర్భంగా మొట్టమొదటిసారిగా వారితో ప్రయాణం స్టార్ట్ అయింది పిఎస్ఎస్ఎంలో. సో తిరుపతి వచ్చాము ఆగస్టు 15వ తేదీ ఆనందో బ్రహ్మ ఉత్సవాల సందర్భంగా. అక్కడి నుంచి వారు చెన్నై వెళ్ళారు. సో మళ్ళీ మేము తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్ళాలి. కానీ సారు జేతవనం చూడమన్నారు. సో అలా మొట్టమొదటిసారి నేను 2016 ఆగస్టు 16వ తేదీన జేతవనం రావడం జరిగింది. పిఎస్ఎస్ఎంలో ఎన్నో పిరమిడ్ సెంటర్లు ఉన్నాయి, కానీ నాకు బాగా నచ్చిన ఇష్టమైన సెంటరు ఈ జేతవనం. సో నన్ను ఇక్కడికి ఆ రోజు తీసుకువచ్చిన కేశవరాజు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే ముఖ్యంగా దీన్ని ఇంత అద్భుతంగా నిర్మించినటువంటి కొటాల అపూర్వ సహోదరులకు శిరస్సు వంచి నా కృతజ్ఞతలు. ఆ రోజు ఉదయం రాత్రి 11 గంటల వరకు చేరుకున్నాం ఇక్కడ. సో ఉదయం లేవగానే కేశవరాజు గారు పైకి తీసుకెళ్ళారు. సో పైన కొద్దిసేపు ధ్యానం చేసి కిందికి వచ్చాం, టిఫిన్ చేశాం. ఇంత లోపల శివప్ప గారు ఫోన్ చేశారు, సార్ మాట్లాడతారట అని. సార్ అడిగారు, స్వామీజీ ఎలా ఉంది అని. 2500 సంవత్సరాల క్రితం సిద్ధార్థ గౌతమ ఆ సమ్యక్ సంబుద్ధుని కాలంలో జేతవన మహారాజు వారు భూమినిచ్చారు. అనాథ పిండకుడు అనే ఒక గృహస్థుడు, ఒక ధ్యానయోగి జేతవనాన్ని నిర్మించారు. సో ఆ బుద్ధుని కాలంలో మొట్టమొదటి భిక్షువులు ఉండటానికి మొట్టమొదటి ఆరామమే జేతవన విహారము, జేతవన ఆరామం. సార్కి నేను అదే చెప్పాను, సార్ ఆ 2500 సంవత్సరాల రోజులు గుర్తుకొస్తున్నాయి. ఈ జేతవనము అలా పులకించిపోతుంది. నా శరీరములోని ప్రతి రోమ రోమము ఆ ఆనందంతో ఉంది అన్నాను. అప్పుడు సార్ అన్నారు, స్వామీజీ అందుకే మిమ్మల్ని అక్కడికి పంపించాను చూడడానికి అన్నారు. సో మరొక్కసారి మీ అందరికీ తెలుసు, ఆ రోజు ఆ కాలంలో సిద్ధార్థ గౌతమ బుద్ధుని సాంగత్యములో ఆనందుడుగా ఉన్న
వారే. అందుకే నేను మైత్రేయ బుద్ధుడు అని సంబోధిస్తూ ఉంటాను. మరొక్కసారి ఆ మైత్రేయ బుద్ధునికి గట్టిగా క్లాప్స్ కొడుతున్నాను. నేను చాలా భాగ్యవంతుణ్ణి అని ప్రతి క్షణం నేను ఫీల్ అవుతూ ఉంటాను. ఎందుకంటే ఈ మైత్రేయ బుద్ధుని దగ్గరికి ఇంకొక విశ్వగురువు నన్ను పంపించడం జరిగింది. వారి పేరు శ్రీ ప్రభాత్ రంజన్ సర్కార్, శ్రీ శ్రీ ఆనందమూర్తిజీ గారు. సో ఎప్పుడైతే నేను వీరి సాంగత్యములోకి వచ్చానో, వీరి వద్దకు నేను ఫిజికల్గా రాకముందే నేను నా అంతరాత్మలో నేను వీరిని చూడడం జరిగింది. సో ఎప్పుడైతే 2016 మే 3వ తేదీనో మొట్టమొదటిసారిగా ధ్యాన కార్యక్రమానికి హాజరయ్యాను, మే 30వ తేదీన వీరిని కలవడం జరిగింది. ఆ మే 30వ తేదీ నుండి నేటి వరకు కంటిన్యూగా వీరి సాంగత్యంలో ఉంటూ వస్తున్నాను. నా జీవిత ప్రణాళికలో కొన్ని ఉన్నాయి. మిషన్ విజన్ అంటాం కదా, అలా నా లైఫ్ డిజైను పరిపూర్ణత్వాన్ని పొందడానికి నాకు ఎటువంటి శ్రమ లేకుండా చాలా చక్కని ప్లాట్ఫామ్ ఇచ్చారు. సో అందుకొరకు మరొక్కసారి మైత్రేయ బుద్ధునికి గట్టిగా క్లాప్స్ కొట్టాను. సార్ ఎప్పుడు అడుగుతుంటారు, స్వామీజీ క్యా హై ఔర్ కైసే హై. నేను ఎప్పుడు అంటాను, ఎక్కువ సార్ అడిగినప్పుడు మౌనంగా ఉంటాను, లేదు అంటే మరీ అడిగితే సార్ సబ్ ఠీక్ హై, బహుత్ అచ్చా హై, ఇంతే అంటుంటాను. కానీ నా లోపల ఉంటుంది, నేను ఏదైతే అనుకుంటున్నానో సారు అది తప్పకుండా సమయం వచ్చినప్పుడు చెప్తూ ఉంటారు అని. అలాగే పిరమిడ్ సేవాదల్ నేషనల్ అడ్వైజర్గా పెట్టారు. సో ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ మనం ఒక బాధ్యతగా ఒక పనులు చేయాలి. కాబట్టి ధ్యానం ఒక ఎత్తు, మళ్ళీ ప్రతి వ్యక్తి మనం ధ్యానం ఎందుకు చేస్తాము అని అంటే, ధ్యానం ద్వారా మనల్ని మనము తెలుసుకొని ఈ భూమి మీదకి నేను ఏ ఉద్దేశంతో వచ్చానో, నేను ఏ పని చేయాలి అన్న బాధ్యతతో మనం చేయడానికి ధ్యానం అవసరం. సో అలా ఈ భూమి మీద మొట్టమొదటి నాకు ఇష్టమైన పని చేయడానికి ఏంటి అంటే పిరమిడ్ సేవాదల్. సో నేను అనుకుంటూ ఉన్నాను, సార్ ఆ పని అప్పచెప్పారు. ఇక రెండవది ధ్యాన విద్యార్థి. ఎందుకంటే నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి నా చిన్నతనం నుంచే వచ్చాను. సో నాకు బాగా అనుభవం ఉంది. చిన్నతనం నుంచే ధ్యానము ప్రారంభిస్తే, చిన్నతనం నుంచే ధ్యానం చేస్తూ ఉంటే, సజ్జన సాంగత్యం చేస్తూ ఉంటే, ఆహారం తీసుకుంటూ ఉంటే ఏ రకంగా మనము అవుతామో అన్న విషయం నాకు అనుభవం ఉంది. కాబట్టి సో ధ్యాన విద్యార్థి అన్నది కూడా నా నెక్స్ట్ ప్రాజెక్టు. సో అది అనుకోకుండా ఆనంద్ గారి ద్వారా వచ్చింది. అందుకోసం ఆనంద్ గారు ధ్యాన విద్యార్థి పట్ల ఎంత ఆనందంగా ఉన్నాడో అంతకంటే ఎక్కువ ఆనందంగా నేను ఉన్నాను. ఒకసారి వారికి కూడా గట్టిగా క్లాప్స్ చేయండి. దాని తర్వాత యూత్.
గత సంవత్సరమే ఈ సంవత్సరమే అనుకుంటాను, ఫిబ్రవరి 19వ తేదీన మళ్ళీ యూత్ కాన్ఫరెన్సు నవకాంత్ గారి ఆధ్వర్యంలో మళ్ళీ స్టార్ట్ అయింది. సో అందుకొరకు అది కూడా నా డిజైన్లో ఒక భాగం. సో అందుకొరకు వీరందరూ ముందుకు వచ్చి ఒక్కొక్కరు బాధ్యతగా పనిచేస్తూ ఉన్నారు కాబట్టి సో నా లైఫ్ డిజైన్ అంత ఈజీగా జరుగుతూ ఉంది. ఒకసారి నవకాంత్ గారికి మరి వారి టీం కూడా గట్టిగా క్లాప్ చేయడం. ఎప్పుడైతే తిరిగి మళ్ళీ యూత్ కాన్ఫరెన్స్ హైదరాబాదులో స్టార్ట్ అయిందో అదే రోజు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రిగా మన పిరమిడ్ సేవాదళను తీర్చిదిద్దుతున్నారు. అలాగే నిన్న చెప్పింది కూడా చెప్పవలసిందిగా ప్రార్థన. అయ్యా చూడండి, ఇది నిజంగా నేను ఇంతకుముందు అన్నాను కదా, నేను చాలా భాగ్యవంతుణ్ణి. ఈ భూమి మీద అందరికంటే నేనే ఎక్కువ గొప్ప భాగ్యవంతుణ్ణి. ప్రతిదీ నేను అనుకుంటూ ఉంటాను, సార్ మళ్ళీ మా ఇద్దరి మధ్యలో టెలిపతి అన్నది అత్యద్భుతంగా ఉంది. అసలు ఆనందకరమైన విషయం నా జీవితానికి ఇక్కడ మీరందరూ ఎంత ఆనందంగా ఉన్నారో, అందరూ ఆనందంగా ఉన్నారు, కానీ నేను మీ అందరికంటే ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే నా లైఫ్ డిజైన్లో చివరి అంశమైనటువంటి దానికి సారు నిన్న నాకు చెప్పారు. నిజంగా ఆ క్షణం నుంచి ఇప్పటి వరకు నా ఆనందానికి అవధులు లేవు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఇలా ఆనందంగా ఉండడానికి ఈ భూమి మీద ఒకే గవర్నమెంట్ వస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ భూమండలం మీద స్వేచ్ఛగా ఎటువంటి పాస్పోర్ట్ వీసా లేకుండా తిరిగేటువంటి రోజు ఒకే ప్రభుత్వం వస్తుంది. మీ అందరికీ తెలుసు సారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు అని. పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టినప్పుడు నేను ఇంకా ఫిజికల్గా పిఎస్ఎస్ఎంలోకి రాలేదు, కానీ సూక్ష్మంగా మాత్రం నాకు తెలుసు, వారికి తెలుసు, నాకు తెలుసు. ఇంతకుముందు ఏదైతే చెప్పానో ప్రభాత రంజన్ సర్కార్ గారు, ఆనందమూర్తిజీ గారు, వారు కూడా ఒక పొలిటికల్ పార్టీ పెట్టారు. దానికి పూర్తిగా సబ్జెక్టు కూడా తయారు చేశారు. అది చెప్పుతూ వారు అన్నారు, అప్పుడు ఈ భూమిని పరిపాలించే వారు మీ తెలుగు ప్రాంతం వారే అని. మళ్ళీ ఆ విశ్వగురువు ఆధ్వర్యములోనే వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది, దానిలో నీవంతు పాత్ర ఉంటుంది అని 1990లో వారు చెప్పారు. సో ఈ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియాకు మైత్రేయ బుద్ధుడు నన్ను మీ అందరి మైత్రి కరుణలతో ఆశీర్వదిస్తూ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్గా ఉండమన్నారు. నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం అనండి. ఎందుకంటే ఒక బిల్డింగ్ కట్టాలనుకున్నప్పుడు ముందుగా మనకు ఒక విజన్ ఉంటుంది. బెడ్రూమ్ ఇలా ఉండాలి, డ్రాయింగ్ రూమ్ ఇలా ఉండాలి, కిచెన్ ఇలా ఉండాలి అని అంత ప్లాన్ వేసుకుంటాం.
చివరికి ఒక ఇంజనీర్ని కూడా పిలుచుకుంటాం, మొత్తం తయారు చేసుకుంటాం. సో మనకు పూర్తి పిక్చర్ వస్తుంది. కానీ ఫిజికల్గా రావాలి అంటే టైం పడుతుంది. దానికి మేస్త్రి కావాలి, ప్లంబరు కావాలి, కార్పెంటరు కావాలి, టైల్స్ వేసే వాళ్ళు కావాలి. ఇలా అందరి సహకారం, డబ్బున్నా కూడా చేయడానికి వ్యక్తులు కావాలి. ఒక్కొక్కసారి మేషన్ వస్తాడు, ఒక వారం రోజులు రాడు, ఒకరోజు ప్లంబర్ వస్తాడు, ఒకరోజు పెయింటర్ రాడు. సో మనకు తెలిసిన్నా కూడా దానికి సమయం పడుతుంది. అలాగే పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా ధ్యాన యోగులే ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే రోజు వస్తుంది. కానీ తొందరగా మాత్రం రాదు. అది ఎప్పుడు వస్తుందో కూడా నాకు తెలుసు. ఎందుకంటే మెల్లమెల్లగా 2030 నుంచి స్టార్ట్ అవుతుంది. అయినప్పటికీ కూడా మన ప్రిపరేషన్స్ మనం ఆ రకంగా తయారవుతూ ఉంటాం. సో వస్తుంది అన్న నమ్మకం ఉంది. ఏ సమయంకి వస్తుంది అని దానికి చిన్న ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. ఇంతకుముందే చెప్పాను, 94లో నరేంద్ర మోడీ గారిని ఇలా మేము పక్క కూర్చొని ధ్యానం చేశాం, నేను ఆనంద మార్గ సన్యాసిగా ఉన్నప్పుడు. సో అప్పుడే అనుకున్నాను, అప్పుడు ఇంకా వారు గుజరాత్ ముఖ్యమంత్రి కూడా కాదు, కానీ వారికి, మోడీ గారికి నాకు కూడా టెలిపతి ఉంది. అది మైత్రేయ బుద్ధుని గారికి కూడా తెలుసు. సరే, ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ ఒకటి ఏంటంటే, మీరందరూ, నిన్న సార్ కూడా చెప్పారు, హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటున్నటువంటి తపో సంపన్నుల కంటే కూడా మీరు చాలా గొప్పవారు. ఎందుకంటే హిమాలయాల్లో నేను కూడా తపస్సు చేసి వచ్చాను కాబట్టి. ఈరోజు ఉన్నటువంటి ఎంతమంది అయితే బౌద్ధ భిక్షువులు ఉన్నారో ఆ బౌద్ధ భిక్షువుల కంటే కూడా మీరందరూ గొప్పవారు. సో ఒక పిరమిడ్ మాస్టర్గా ఉండడము అంటే ఆషామాషి కాదు. ఒక పిరమిడ్ మాస్టరు అంటే మైత్రేయ బుద్ధుని సాంగత్యంలో ఉండడము అంటే కొన్ని వేల జన్మల నుంచి ఆత్మ ప్రయాణం చేస్తూ అనేక రకాలైనటువంటి అనుభవాలను పొందుతూ ఇప్పుడు ఈ స్థితికి వచ్చాం. సింపుల్ టెక్నిక్ తేడా ఏంటంటే, వారు ప్రతి క్షణం ఆ స్థితిలో ఉంటారు. సో మనం కూడా ప్రతి క్షణం ఎరకతో, ఏదైతే శ్వాస మీద ధ్యాస ఎలానో మాట మీద కూడా ధ్యాస ఉంటే అందరము కూడా అదే స్థితిలో ఉంటాం. సో వాళ్ళ గవర్నమెంటు వస్తుంది, పిరమిడ్ మాస్టర్లే, ధ్యాన యోగులే ఈ భూమండలాన్ని పరిపాలించే రోజు వస్తుంది. దానికి పూర్తి నమ్మకం, విశ్వాసం, ఆ ప్రణాళిక అంత ఉంది. నిన్న సార్ చెప్పారు. సో ముఖ్యంగా నా బాధ్యత మెయిన్ ఏంటంటే ఇది. సో వరల్డ్ గవర్నమెంట్ వచ్చేంత వరకు నేను ఈ భూమి మీద ఉంటాను. సో మీరందరూ కూడా ఉంటారు. బుద్ధుని కాలములో ఎలాగైతే అహింసా మార్గము ద్వారా అందరి రక్తపాతాన్ని ఆపాడో, అఖండ భారతుని ఎట్లా అయితే బుద్ధమయం చేశాడో, కేవలము భారతదేశాన్నే కాకుండా ఈ భూమండలంలో ఉన్నటువంటి అన్ని దేశాలను, అన్ని మతాలను, రేపు హిందూ మతం, క్రైస్తవ మతం, బౌద్ధ మతం, సిక్ మతం, ఫారసీ ఇవంటూ ఏది ఉండదు, ఒకటే ఉంటుంది. ఒకటే వసుదైక కుటుంబము, పిరమిడ్ మాస్టర్లను, ధ్యాన యోగులను. సో మరొకసారి ఆ మైత్రేయ బుద్ధునికి అందరము శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వారి మాట మీద మనం విశ్వాసం ఉంచుతూ, ప్రతి ఒక్కరి లైఫ్కు
ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఎవరు కూడా నిరుపయోగంగా లేరు, ఎవరు కూడా నిస్సహాయులు కారు. ప్రతి ఒక్కరి అవసరం ఉంది, ఎవరి టాలెంట్ వారికి ఉంది. దానిని మీరు పూర్తిగా విశ్వసించి మీ బాధ్యతలందరూ నిర్వహిస్తారని ఆశిస్తూ మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తూ థ్యాంక్ యూ.